శ్రీరామనవమి రోజు భద్రాచలంలో సీతారాముల కళ్యాణమే జరపాలని సీనియర్ జర్నలిస్ట్ జ్వాలా నరసింహరావు అన్నారు. సీతారాముల గోత్రాలు కాకుండా రామనారాయణుడు, మహాలక్ష్మి గోత్రాలు చదువుతున్నారని అన్నారు. 2012 నుంచి జరుగుతున్న ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటున్న జ్వాలా నరసింహరావుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలోని భద్రాచలానికి దక్షిణ అయోధ్యగా పేరుంది. ఇక్కడ కొలువై ఉన్న సీతారామచంద్ర దేవస్థానానికి సంబంధించి కొన్ని రోజులుగా ఒక వివాదం నడుస్తుంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వనం జ్వాలా నరసింహారావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భక్త రామదాసు, కంచర్ల గోపన్నగా పేరుగాంచిన భక్త రామదాసు. యాక్చువల్గా భక్త రామదాసు గారు మా మేనమావల గ్రామం అయినటువంటి నేలకొండపల్లి వాస్తవ్యులు. ఆయన ఆ భక్త రామదాసు గారు భద్రాచలం తహసీల్దార్గా పనిచేస్తున్న రోజుల్లో ఏదైతే దేవాలయం కట్టించాడో సుమారు 4 శతాబ్దాల క్రితం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం అది. అక్కడ నెలకొన్న భగవంతుడు శ్రీ రామచంద్రమూర్తి, శ్రీమతి సీతాదేవి. అక్కడ వారికి అనాదిగా జరుగుతున్న కళ్యాణం సీతారాముల కళ్యాణం. అంటే అక్కడ ఏ దేవుడైతే వెలిశాడో ఆ దమ్మక్కకు రామదాసు గారికి ఇవ్వటం, ఆయన తీసుకొచ్చి ప్రతిష్ఠించడం, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా భక్త రామదాసు గారు సీతారాముల కళ్యాణంలో పుస్తలు అంటారు. మీరంతా వినే ఉంటారు. 3 పుస్తలు ఉంటాయి. జనక మహారాజుది, దశరథ మహారాజుది, రామదాసు గారిది. ఇవన్నీ ఉన్నాయి. అంతా చరిత్ర అంతా ఉంది. ధనుర్భంగం విశ్వామిత్రుడు తీసుకెళ్ళిన తర్వాత రామలక్ష్మణుని ఆ తాటక వధ అవన్నీ అయిన తర్వాత మిథిలానగరంలో వెళ్ళి ధనుర్భంగం చేసిన తర్వాత దశరథుడు రావటం, ఆ వివాహానికి పూర్వం వశిష్ఠ మహాశయుడు రాముల వారి తండ్రి దశరథుడి ప్రవర గోత్రాలు అజమహారాజు దగ్గర నుంచి దశరథ మహారాజు వరకు చెప్పటం, ఆ విధంగానే ఆ తర్వాత జనక మహారాజు శతానంద మహర్షితో కలిసి వాళ్ళ గోత్రాలు కూడా జనక మహారాజు వరకు చెప్పటం. ఇవన్నీ అంటే ఏమిటంటే వీళ్ళ వంశక్రమం, వాళ్ళ వంశక్రమం. మన హైందవ సాంప్రదాయం ప్రకారం, వైదిక సాంప్రదాయం ప్రకారం పెళ్లి కాకపూర్వమే ఇరు వంశాల వాళ్ళ వంశక్రమం చెప్పుకోవటం, ప్రవర గోత్రాలు చెప్పుకోవటం అనాదిగా వస్తున్న ఆచారం. మరి ఎందుకయిందో, ఎప్పుడైందో 2010 నుంచి అంటున్నారు, 12 నుంచి అంటున్నారు. నా దృష్టికి వచ్చింది మటుకు 16-17లో రామచంద్రమూర్తి స్థానంలో రామచంద్ర వరాయ అనుకుంటూ అక్కడి దాకా మిథిలా స్టేడియం వరకు తీసుకొని వచ్చి ఆ తర్వాత కళ్యాణం జరగడానికి కొద్ది నిమిషాల ముందర రామనారాయణుడని, అచ్యుత గోత్రం అని, మహాలక్ష్మి అని, సీతామహాలక్ష్మి అని, సౌభాగ్య గోత్రం అని వీళ్ళ గోత్రాలు ప్రవరలు మార్చివేసి క్షత్రియుల స్థానంలో బ్రాహ్మణులను కూర్చోబెట్టి వివాహం జరుపుతున్నారు. ఏదైనా వివాదం పరిష్కారం అయ్యేంత వరకు సీతారామలక్ష్మణుని ప్రతిష్ఠ చేసి వాళ్ళకు సంగతులు చెప్పి అయిన తర్వాత ఇగో ఒక నమ్మకం కూడా ఉంది రామనారాయణుడు లక్ష్మీదేవి అని ఇవి చెప్తా ఉంటే అవి చెప్పండి. అర్చక మహాశైలకి ఆలోచన పరులందరికీ చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే సీతారాముల కళ్యాణం జరిపించండి, వాళ్ళ ప్రవర గోత్రలే వినిపించండి, మాకు ఆనందం కలిగించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. ఇది మొత్తంగా వనం జ్వాలా నరసింహారావు గారు చెప్తారు. భద్రాచలంలో ఉన్నది సీతారాములే కాబట్టి రానున్న శ్రీరామనవమి నాడు సీతారాముల కళ్యాణమే జరిపించి భక్తుల మనోభావాలను గౌరవించాలనేది ఆయన మాటగా ఉంది. వీడియో జర్నలిస్ట్ దేవదాస్తో నరేష్ అల్లంశెట్టి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.